గత కొన్ని రోజులుగా రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు గారిని ఆయన కుటుంబాన్ని ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎంత దారుణంగా ఎంత అన్యాయంగా వేధిస్తున్నారో మనందరం చూస్తూనే ఉన్నాము. అంటే ఒక సాధారణ రోడ్డు ప్రమాదాన్ని రాజకీయ కక్షలతోటి వాళ్ల స్వలాభం కోసం దాన్ని వక్రీకరించి లేనిపోని కథలు అల్లి ఒక 18 ఏళ్ల అబ్బాయిని ఆ అబ్బాయి జీవితం మీద ఒక చెరగని ముద్ర వేసే ప్రయత్నం చేసి సీదిరి అప్పలరాజు గారిని అదే విషయంలో విష ప్రచారం చేసి జైలు లోపలికి పంపించినటువంటి ఘనత ప్రస్తుత కూటమి ప్రభుత్వానిదే. అంటే అప్పలరాజు గారితో నిజంగా మీకు రాజకీయ విభేదాలు ఉంటే గనక మీరు రాజకీయంగా ఎంతైనా మాట్లాడండి, ఎంతైనా కొట్లాడండి, అది న్యాయం. అంతేగాని ఆ విభేదాలని మీరు రాజకీయంగా ఎదుర్కోలేక వాళ్ళ కుటుంబంపై లేనిపో నిందలు వేయడం, ఆయనపై కక్ష సాధింపులు తీసుకోవడం అంటే ఆయన చేయని తప్పుకి ఇది అన్యాయం కాదా? నిన్న సీదిరి అప్పలరాజు గారి భార్య శ్రీదేవి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆవిడ బాధనంతా వెళ్ళగక్కుని ఆవిడ ఒక రాజకీయ నాయకురాల్లాగా మాట్లాడలేదు. శ్రీదేవి గారు అక్కడ ఒక తల్లిగా మాట్లాడారు. ఆమె కడుపు కోతని మన ముందుంచారు. వాళ్ళ కొడుకు ఎదుర్కొంటున్నటువంటి కష్టాన్ని ఆమె భరించలేక, వాళ్ళ కొడుకుకు జరిగేటువంటి అన్యాయాన్ని, ఆ అబ్బాయి మీద వేసేటువంటి నిందల్ని ఆమె చూస్తూ ఊరుకోలేక మీడియా ముందుకొచ్చి మాట్లాడడం జరిగింది. ఒక తల్లిగా, ఒక భార్యగా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక మహిళగా ఆమె మాట్లాడారు. ఆమె రాజకీయ నాయకురాలుగా మాట్లాడలేదు, ఆమె మాజీ మంత్రి భార్యలాగా మాట్లాడలేదు. ఒక మహిళగా, ఒక తల్లిగా, ఒక భార్యగా ఆమె కుటుంబానికి జరిగినటువంటి కష్టాన్ని, నష్టాన్ని ఆమె మీడియా ముందు ఉంచుతూ చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది. మరి ఆ ప్రశ్నలకి ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఏ ఒక్కరైనా సమాధానం చెప్పారా? ఏ ఒక్క ప్రశ్నకైనా సమాధానం చెప్పారా? అసలు శ్రీదేవి గారు అడిగిన ప్రశ్నలకి మీ దగ్గర సమాధానం ఉందా? ఉండదు. ఎలా ఉంటుంది? ఒకవేళ మీరు చేసినటువంటి ఆరోపణలు నిజమైతే శ్రీదేవి గారు అడిగిన ప్రశ్నలకు మీ దగ్గర సమాధానాలు ఉంటాయి. మీరంతా కల్పిత కథలు చెప్పించి విష ప్రచారాలు చేసి ఒక అన్యాయంగా చేయని తప్పులో సీదిరి అప్పలరాజు గారి కుటుంబాన్ని ఇరికించే ప్రయత్నం చేశారు. కాబట్టి శ్రీదేవి గారు అడిగిన ఏ ఒక్క ప్రశ్నకి కూడా మీ దగ్గర సమాధానం లేదు. ఇప్పటి వరకు చాలా రకాల రాజకీయాలు ప్రజలు చూసుంటారు. అంటే ప్రతీకారాలతో చేసేటువంటి రాజకీయాలు, లేకపోతే కక్ష సాధింపుతో చేసేటువంటి రాజకీయాలు చూసుంటారు. కానీ డైరెక్ట్ గా వాళ్ళకి ఎవరి మీద అయితే కోపం ఉందో ఆ కోపం ఉన్న లీడర్తో పోరాడలేక, అక్కడ నాయకుడితో పోరాడలేక, వారి కుటుంబంలో వాళ్ళ పిల్లలపై లేనిపో నిందలేసి ఆ పిల్లల్ని ఈ రాజకీయాల్లోకి లాగుతూ వాళ్ళ జీవితాలను పాడు చేసేటువంటి ఒక నీచ రాజకీయాలు మాత్రం ఈ కూటమి ప్రభుత్వంలోనే ప్రస్తుత రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు. అందులో ఎలాంటి సందేహం లేదు. అంటే మీకు అసలు ఆ అబ్బాయి జీవితం ఏమైపోతుందన్న బెంగ లేదు. అలాగే ఒక మాజీ మంత్రి మీద అబద్ధపు ఆరోపణలు చేస్తున్నామే అన్న భయం లేదు. అసలు ఆయన ఒక మాజీ మంత్రి అన్న గౌరవం లేదు. అదంతా పక్కన పెట్టేయండి. ప్రజల ప్రాణాలు కాపాడేటువంటి ఒక గౌరవనీయమైన వైద్య వృత్తిలో ఉన్న వ్యక్తి అన్న కనీస మర్యాద లేకుండా మీరు చేసినటువంటి ఈ అబద్ధపు ఆరోపణలతో మీరు సీదిరి అప్పలరాజు గారిపై వేయాలని చూసినటువంటి క్రిమినల్ ముద్ర ఏదైతే ఉందో అది దారుణం అంటే దారుణం. నిజంగా అదే ప్రశ్న నిన్న అడగడం జరిగింది. దానికి ఈ రోజు వరకు, ఇప్పటి వరకు కూడా ఏ ఒక్కరూ సమాధానం చెప్పలేదు కూటమి ప్రభుత్వం నుంచి. అలాగే ఒక కుటుంబ విషాదాన్ని, అంటే నిజంగా ఏ కుటుంబంలోనైనా సరే అండి, ఒక మనిషి ప్రాణం పోవడం అంటే చాలా బాధాకరం. అసలు అలా జరగకూడదు. కానీ నీకు చేతనైతే ఆ కుటుంబ కష్టంలో అండగా నిలబడు. ఆ కుటుంబానికి నువ్వు ఇస్తారన్న హామీలు నెరవేర్చు. ఆ కుటుంబం జీవితాంతం సంతోషంగా బతకడానికి తగ్గ సాయం నువ్వు చేయి నించుని. అది మానేసి వాళ్ల విషాదాన్ని నీ రాజకీయ కక్ష కోసం వాడుకుంటున్నారే. అసలు కొంచెమన్నా మానవత్వం అనేది ఉందా అసలు మీకు? ఒక కుటుంబ విషాదాన్ని మరో కుటుంబంపై మీరు రాజకీయ కక్ష సాధింపు కోసం వాడుకుంటారా? ఇదా మీరు పనిచేసే ప్రభుత్వ తీరు?
అసలు ఏం జరిగింది అనేది మరొకసారి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పుల జోగయ్య గారు అనే నిరుపేద వ్యక్తి, మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, 2024లో సరిగ్గా 2 ఏళ్ల క్రితం, అప్పుడే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కొత్తలు ఆ సంవత్సరంలో డిసెంబర్ 21వ తారీఖున పాతపట్నం నియోజకవర్గంలోని కొరసవాడ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జోగయ్య గారు చనిపోతే కొంతమంది గాయపడ్డారు. ఇది జరిగిన సంఘటన. పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు గారి కుమారుడు సాయి గణేష్ వాహనం నడిపారని బాధితులు ఆ రోజు చెప్పారు, ఈ రోజు చెప్తున్నారు, ఎప్పటికీ చెప్తారు, ఎందుకంటే అదే నిజం కాబట్టి. కానీ ఎమ్మెల్యే కుమారుడి స్థానంలో డ్రైవర్ పల్లి రాజేష్ పేరు పెట్టి కేసుని మళ్లించారని కూడా బాధిత కుటుంబం బయటకు వచ్చి ఈ రోజు బల్లగుద్ది మరీ చెప్తున్నారు. కానీ జోగయ్య కుటుంబంతో రాయ బేరాలు జరిపి చక్కగా డీల్ కుదుర్చుకుని హామీలు ఇచ్చేసి ఇప్పుడు కూటమి ప్రభుత్వం సూపర్ 6లు ఇచ్చేసి చేతులు ఎత్తేసింది చూసారా, సేమ్ అలాగే అక్కడ ఆ కుటుంబానికి కూడా హామీలు ఇచ్చారు. ఏమని హామీలు ఇచ్చారు? 5 లక్షల నగదు, బీమా సొమ్ము, గాయపడిన వారికి సాయం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి వీటికి సంబంధించి ఏ ఒక్క హామీ కూడా ఈ రోజు వరకు కూడా నెరవేర్చలేదు. ఈ రోజుకి ఆ బాధిత కుటుంబానికి ఏ ఒక్క సాయం కూడా అందలేదు. ఇది వీళ్ళు చెప్పే గాలి మాటలు ఇలా ఉంటాయి, వీళ్ళు చేసేటువంటి గాలి ప్రమాణాలు ఇలా ఉంటాయి అన్నమాట. అంటే ఈ రోజు ఆ కుటుంబం బయటకు వచ్చి మాట్లాడుతోంది, ఆ రోజున చెప్పావు కదయ్యా మరి ఏది ఈ రోజు దాకా మాకేం అందలేదు అని. మీ దగ్గర సమాధానం ఉండదు. దాదాపు 20 నెలలు అవుతోంది, ఇప్పటికీ తమకు న్యాయం జరగలేదని అక్కడ కుటుంబం ఏడుస్తూనే ఉంది. మీ పార్టీకి మీరు మీ పనులు చేసుకుంటూ ఉన్నారు, మీ అబ్బాయిని మీరు కాపాడుకున్నారు. ఈ రోజు పక్క ప్రతిపక్ష పార్టీ నాయకుడు వాళ్ళ అబ్బాయిని కథ మార్చేసి ఇలాంటి ఒక సంఘటనలోనే ఏ తప్పు చేయకపోయినా ఆ అబ్బాయిని ఇరికించాలనే ప్రయత్నం చేశారు. మాజీ మంత్రి అయినటువంటి శ్రీరప్పలరాజు గారిని జైల్లో పెట్టారు. ఇది మీరు వ్యవహరించే తీరు. ఇక్కడ చెప్పుల జోగయ్య గారు ఒక మాదిక కులస్తుడు, ఆయన నిరుపేద, ఆయన ప్రాణానికి విలువ లేదా? ఆయన భార్య పిల్లల కన్నీళ్లకు విలువ లేదా? ఆ కుటుంబాన్ని చూసుకునేవారు ఆదుకునేవారు ఏరి? చంద్రబాబు గారికి ఆయన మంత్రులకు ఎమ్మెల్యేలకు ఆ కుటుంబం ఎందుకు కనిపించడం లేదు? ఈ ప్రశ్నకి మీ దగ్గర సమాధానం ఉందా? కూటమి ప్రభుత్వం, నిన్న శ్రీదేవి గారు కూడా అడిగారు, ఇప్పటి వరకు మీరు మాట్లాడలేదు, మళ్ళీ మేము కూడా అడుగుతున్నాము, ఈ ప్రశ్నకు మీ దగ్గర సమాధానం ఉందా అంటే, చంద్రబాబు గారి చట్టం వాహనం నడిపిన వ్యక్తి ఏ పార్టీకి చెందినవాడో చూసుకుని అప్పుడు కావలసినట్టుగా సెక్షన్లు మార్చుకుంటూ ఉంటుందన్నమాట. అంతేనా? అంటే మన పార్టీ వాడైతే ఒక సెక్షను, ప్రతిపక్షం వాళ్ళైతే ఇంకో సెక్షను, అలా మీరు చట్టాలు మార్చేసుకుంటూ మీకు కావలసినట్టుగా ముందుకెళ్ళిపోతూ ఉంటారు. మన వాళ్ళు చేస్తేనేమో ప్రమాదం, పక్క వాళ్ళ విషయంలో నిజంగా ప్రమాదమైనా కూడా దాన్ని హత్య అని చెప్పి మనం కథలల్లేసి ప్రచారాలు చేసేస్తూ ఉంటాం. ఇవాళ జోగయ్య కుటుంబ సభ్యులు స్వయంగా బయటకు వచ్చి ఎమ్మెల్యే కుమారుడే వాహనం నడిపారు అని ఆరోపిస్తున్నారు. మీకు నిజంగా చట్టంపై నమ్మకం ఉంటే, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మీరు నిజంగా ఎస్ మేమే తప్పు చేయలేదు అని మీ మాటకి కట్టుబడి ఉంటే రీఓపెన్ చేయండి కేసుని.